హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను 2025లో రిలీజ్ అయిన వీ గర్ల్స్ అనే కొరియన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఈ స్టోరీ ఒక జైల్లో స్టార్ట్ అవుతుంది. ఆ రోజు జైలుకి కొంతమంది కొత్త ఖైదీలు వస్తారు. ఇక్కడున్న జైలర్ నేమ్ డి హోంగ్. ఆవిడ ఖైదీలందరికీ ఆ జైల్ రూల్స్ అలాగే అక్కడ ఎలా ఉండాలో చెప్తుంది. తర్వాత ఒక్కొక్కరిని వాళ్ళ రూమ్స్ లోకి పంపిస్తుంది. ఫస్ట్ డి హోంగ్ ఒక ఆవిడని పిలుస్తుంది. ఆవిడ చిన్నపిల్లల్ని ఇల్లీగల్ గా రవాణా చేసే నేరం చేసింది. అందుకని జైలర్ డి హోంగ్ ఆవిడని చాలా తిడుతుంది. ఆ తర్వాత జైలర్ మావో అనే అమ్మాయిని చాలా సార్లు పిలుస్తుంది. బట్ ఆ అమ్మాయి మాత్రం సైలెంట్ గా కూర్చొని ఉంటుంది. ఎందుకంటే తనకి చెవులు వినిపించవు. తను డెఫ్ గర్ల్. బట్ డి హోంగ్ మాత్రం ఈ అమ్మాయి కావాలని తన మాట వినడం లేదని అనుకొని చాలా సీరియస్ గా మావోని చూస్తూ, ఏ మావో, నేను పిలుస్తుంటే నీకు వినిపించట్లేదా అని తనపై గట్టి గట్టిగా అరుస్తుంది. అయినా కూడా మావో అలానే సైలెంట్ గా ఉంటుంది. వెంటనే యూసన్ జైలర్ డీహోంగ్ తో అంటుంది, జైలర్ గారు, ఈ అమ్మాయికి వినిపించకపోవచ్చు, మా అమ్మాయి కూడా చెవిటిది, నాకు సైన్ లాంగ్వేజ్ తెలుసు, నేను తనకి చెప్తానని చెప్పి వెంటనే యూసన్ తన చేతులతో సైన్ లాంగ్వేజ్ చేసి మన ఇద్దరిని సెల్ నంబర్ 9లో వేశారని చెప్తుంది. తర్వాత వాళ్ళందరూ థింగ్స్ అని తీసుకొని వాళ్ళ సెల్స్ లోకి వెళ్లిపోతారు. మావో యూసన్లతో పాటు ఆ స్మగ్లర్ ని కూడా అదే సెల్లో వేశారు. అయితే వాళ్ళ సెల్లో అప్పటికి కొంతమంది ఖైదీలు కూడా ఉంటారు. వాళ్ళకొక లీడర్ ఉంటుంది. తన నేమ్ హూపిన్. ఆవిడ కొత్తగా వచ్చిన ఖైదీలతో చెప్తుంది, మీరు ఇక్కడ ఉండాలంటే నేను చెప్పిందే వినాలని, నేను చెప్పినట్టే చేయాలని. దానితో మావో తన సైన్ లాంగ్వేజ్ లో హూపిన్ ని పిచ్చిది అని తిడుతుంది. బట్ హూపిన్ కి ఏం అర్థం కాకపోయేసరికి యూసన్ కవర్ చేసి వేరేలా చెప్తుంది. ఆ తర్వాత హూపిన్ అందరికి వార్నింగ్ ఇస్తూ వెంటనే ఈ సెల్ ని నీట్ గా క్లీన్ చేయమని చెప్తుంది. అది స్మగ్లర్ కి నచ్చకపోవడంతో యూసన్ ని తోసేస్తుంది. ఇక యూసన్ తనని తోసేసినందుకు ఆవిడని కొడుతుంది. ఇక ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు మావో కూడా వెళ్లి తనని కొడుతుంది. ఆ సౌండ్ విని జైలర్ డీహోంగ్ వెంటనే అక్కడికి వస్తుంది. జైలర్ అందరికి వార్నింగ్ ఇచ్చి ఆ స్మగ్లర్ ని వేరే సెల్ కి పంపిస్తుంది. అలాగే మావో యూసన్లతో కూడా చెప్తుంది, జైల్లో చేరిన ఫస్ట్ డేనే మీరు ఇలా గొడవ పడటం మీకంత మంచిది కాదని. తర్వాత జైలర్ యూసన్ ని అడుగుతుంది, నీకు జైలు శిక్ష ఎందుకు పడిందని. దాంతో యూసన్ జైలర్ తో చెప్తుంది, నేను డిఫరెంట్ వెబ్సైట్ లో అడల్ట్ షోస్ చేసేదాన్ని, అందుకే నాకు 2 years శిక్ష పడిందని చెప్తుంది. ఇక డీహోంగ్, నీకు ఒక కూతురు కూడా ఉంది, నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావని అడగడంతో యూసన్ చాలా ఏడ్చుకుంటూ, నా హస్బెండ్ చాలా చెడ్డవాడు, రోజంతా తాగి వచ్చి నన్ను చాలా కొడతాడు, తిడతాడు, మా కూతురు చెవి ఆపరేషన్ కోసం నాకు లక్షల మనీ అవసరం ఉంది. ఫస్ట్ ఈ పని చేయాలంటే నాకు చాలా సిగ్గుగా అనిపించేది, బట్ మనీ కోసం ఇలా చేయడం తప్పలేదని చెప్తుంది. ఆ తర్వాత డీహోంగ్ మావో గురించి అడుగుతుంది. తనకింకా 18 years కదా, తనకెందుకు జైలు శిక్ష పడిందని. మావో అలాగే ఇంకా తనలాంటి చాలా మంది అమ్మాయిలు ఒక ముసలాయన దగ్గర పనిచేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళ పని ఏంటంటే దారిలో పోయే వాళ్ళ దగ్గర నుంచి దొంగతనాలు చేయడం. మావో ఒక డెఫ్ గర్ల్ కాబట్టి అందరూ తనని చిన్నచూపు చూసేవాళ్ళు. హూవంగ్ అనే ఒక అబ్బాయి మాత్రమే తనకి రెస్పెక్ట్ ఇస్తూ తనని చాలా బాగా చూసుకునేవాడు. ఒకరోజు మావో డ్రింక్ చేసినట్టుగా యాక్టింగ్ చేస్తూ రోడ్డుపై నడుస్తూ జనాల దృష్టి మళ్లించి వాళ్ళ పర్సులు కొట్టేస్తుంది. బట్ తనని ఇద్దరు పోలీసులు గమనిస్తున్నారని తెలీదు. కాసేపటి తర్వాత మావోకి పోలీసులు తనని అబ్జర్వ్ చేస్తున్నారని తెలిసి వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఎవరు లేని ఒక స్ట్రీట్ లోకి వెళ్లి తన గెటప్ చేంజ్ చేసుకుంటుంది. అయినా కూడా తను పోలీసులకి దొరికిపోతుంది. పోలీసులు తనని పట్టుకొని వ్యాన్ లో ఎక్కిస్తారు. అయినా కూడా మావో మళ్ళీ పారిపోవడానికి ట్రై చేస్తుంది. బట్ పోలీసులు తనని పట్టుకొని చాలా దారుణంగా కొడతారు. అందుకని తనకి 2 years జైలు శిక్ష పడింది. వాళ్ళిద్దరి సాడ్ స్టోరీ విన్నాక డి హోంగ్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. వాళ్ళ ముందు నుంచి చెడ్డవాళ్ళు కాదు, జస్ట్ అదృష్టం బాలేక ఇలా అయ్యారని అర్థం చేసుకుంటుంది. అప్పటి నుంచి డి హోంగ్ వాళ్ళిద్దరిని చాలా బాగా చూస్తుంది. ఇక జైలు లోపల ఒక చిన్న ఫ్యాక్టరీ కూడా ఉంది. అందులో పని చేస్తే వాళ్ళకి కొంచెం మనీ వస్తాయి. ఆ మనీతో వాళ్ళకి నచ్చిన వస్తువులు, ఫుడ్ ఐటమ్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇక మావో యూసన్ తో, నాకు వచ్చిన మనీతో నీకు న్యూడిల్స్ కొనిస్తానని అంటుంది. అది విని యూసన్ నవ్వుతుంది. ఆ నెక్స్ట్ మంత్ జైల్ యానివర్సరీ, అందుకని ఒక రోజు అక్కడ సన్ఫ్లవర్ అనే టీమ్ ని ఫామ్ చేస్తుంటారు. ఆ ఫంక్షన్ లో ఖైదీలందరూ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. దానికోసం ఒక డాన్స్ టీచర్ ని కూడా పిలిచారు. అయితే ఆ స్మగ్లర్ చేసే ఆవిడ మావోకి చెవుడు, అందుకే తను డాన్స్ చేయలేదని చెప్తుంది. బట్ యూసన్ మావో కలిసి అందరు అలా అనుకోవడం తప్పని నిరూపిస్తారు. యూసన్ మావోకి డాన్స్ నేర్పించడంతో మావో చాలా బాగా ప్రాక్టీస్ చేస్తుంది. దాంతో డాన్స్ టీచర్ మావోని ఫస్ట్ లైన్ లో నిలబడమని చెప్తుంది. అలా వాళ్ళు ప్రతిరోజు ఒక 1 hour డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అలా ఒక రోజు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా
యూసన్ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది. నాకు షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి, ఒక క్యాండీ తింటే సరిపోతుందని యూసన్ అంటుంది. అదే రోజు నైట్ మావో తన పాస్ట్ లో జరిగినవన్నీ గుర్తు చేసుకొని చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు యూసన్ మావో దగ్గరికి వెళ్లి జైలర్ తనకిచ్చిన క్యాండీని మావోకి ఇస్తుంది. యాక్చువల్ గా కొన్ని డేస్ బ్యాక్ మావో నాకు క్యాండీ తినాలని ఉందని యూసన్ తో చెప్తుంది. అందుకని యూసన్ ఇప్పుడు తనకి షుగర్ తగ్గిందని అబద్ధం చెప్పి మావోకి క్యాండీ ఇస్తుంది. మావోకి క్యాండీ ఇవ్వడం వల్ల యూసన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా డేస్ గడిచిపోతుంటాయి. ఆ రోజు జైల్ యానివర్సరీ. ఇద్దరు ఖైదీలు స్టేజ్ పైన క్లాసికల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. అప్పుడు యూసన్ ఒక చిన్న బేబీని చూస్తుంది. ఇక తనకి తన కూతురు గుర్తొచ్చి వెంటనే బాత్రూమ్ కు వెళ్లి అక్కడే కూర్చొని చాలా ఏడుస్తుంది. అప్పుడే ఆ స్మగ్లర్ వచ్చి యూసన్ జుట్టు పట్టుకుని తనని లాగుతుంది. అది చూశాక మావోకి చాలా కోపం వచ్చి ఆవిడ మెడని గట్టిగా పట్టుకుంటుంది. అరుపుల సౌండ్ విని జైలర్స్ అందరూ అక్కడికి వచ్చి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. ఆ ముగ్గురిని చాలా చిన్నగా ఉండే సెల్స్ లో ఒక్కొక్కరిని సపరేట్ గా ఉంచుతారు. ఆ తర్వాత జైలర్ డీహోంగ్ లీవ్ తీసుకొని ఒక స్లమ్ ఏరియాకి వెళ్తుంది. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ తీసుకొని యూసన్ హస్బెండ్ ని పట్టుకుంటుంది. అతను డే టైమ్ లో కూడా చాలా డ్రింక్ చేసి పడుకొని ఉంటాడు. అప్పుడే డీహోంగ్ కి తెలుస్తుంది యూసన్ కూతురు చాలా రోజుల నుంచి కనిపించట్లేదని. అతని మాటలు విన్న పోలీసులకి అతనిపై అనుమానం వచ్చి ఇంకో కొంచెం గట్టిగా అడగడంతో అతను తన కూతుర్ని ఆర్పెంచ్ మెట్ల దగ్గర వదిలేసి వచ్చానని చెప్తాడు. ఇక డీహోంగ్ ఆర్పెంచ్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తుంది. అక్కడ యూసన్ కూతురు మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవడం చూస్తుంది. తర్వాత మళ్ళీ జైలుకి తిరిగి వచ్చి యూసన్ ని అడుగుతుంది, నువ్వు నీ కూతురు గురించి ఎంక్వైరీ చేయడానికి ట్రై చేసావా అని. దాంతో యూసన్ ట్రై చేశానండి, ఇంటికి ఫోన్ కూడా చేశాను, బట్ ఎవరు లిఫ్ట్ చేయలేదని చెప్తుంది. ఇక డీహోంగ్ తనని ఓదార్స్తూ ఇక ఇప్పటి నుంచి ఎవరితో గొడవలు పెట్టుకోకు, ఇంకో 2 years లో నీకు శిక్ష అయిపోతుంది, బయటికి వెళ్ళాక ఒక మంచి మదర్ గా ఉండమని చెప్తుంది. తర్వాత మావో యూసన్లిద్దరిని మళ్ళీ సెల్ నంబర్ 9 కి పంపిస్తారు. అలా డేస్ గడుస్తుంటాయి. ఒకరోజు జైలర్ డీహోంగ్ బర్త్డే వస్తుంది. ఆ రోజు జైల్లో అందరూ చాలా మంచి టేస్టీ ఫుడ్ తింటారు. దాంతో యూసన్ మావోతో అంటుంది, ఇంత మంచి టేస్టీ ఫుడ్ తిని ఎన్ని రోజులు అవుతుందో కదా అని. అలా 2 years చాలా త్వరగా గడిచిపోతాయి. మావో యూసన్లిద్దరూ జైలు నుంచి రిలీజ్ అయ్యే రోజు కూడా వస్తుంది. ఇక డీహోంగ్ వాళ్ళు కష్టపడి సంపాదించిన మనీని వాళ్ళకి ఇచ్చి చెప్తుంది, ఇప్పటి నుంచి మంచిగా బ్రతకండి, ఇల్లీగల్ పనుల జోలికి వెళ్ళకండని. అలాగే యూసన్ కి చెప్తుంది, నీ హస్బెండ్ నీ కూతుర్ని ఆర్పెంచ్ లో వదిలేశాడని. అది వినగానే యూసన్ చాలా ఏడుస్తుంది. చాలా కోపం వచ్చి ఈ రోజే వెళ్లి నా హస్బెండ్ ని చంపేస్తానని అంటుంది. దానితో డీహోంగ్ యూసన్ తో అంటుంది, పిచ్చి పనులు చేయకు, నువ్వు నీ కూతుర్ని మంచిగా చూసుకో, నీ హస్బెండ్ ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు, నువ్వు కష్టపడి పనిచేసి నీ కూతుర్ని నీ దగ్గరికి తెచ్చుకో అని చెప్తుంది. తర్వాత యూసన్ మావో అక్కడి నుంచి బయటికి వెళ్తారు. యూసన్ నేను నా కూతుర్ని చూడటానికి వెళ్తున్నానని మావోతో అంటుంది. అలాగే నువ్వెక్కడికి వెళ్తావని మావోని అడగడంతో నాకు వెళ్ళడానికి నాకు ప్లేస్ అంటూ ఏదీ లేదు, మళ్ళీ ఆ ముసలాయన దగ్గరికే వెళ్ళాలి, మళ్ళీ దొంగతనాలు చీటింగ్ పనులే చేయాలి, ఏ రోజు నన్ను పోలీసులు పట్టుకుంటారో అప్పుడు మళ్ళీ ఇదే జైలుకి తిరిగి వస్తానేమో, నా లైఫ్ అంతా జైల్లోనే గడపాల్సి వస్తుందేమోనని అంటుంది. ఇక వాళ్ళు వెళ్లే ముందు యూసన్ మావోతో సెల్ఫీ తీసుకుంటుంది. అప్పుడే యువన్ అనే అబ్బాయి మావోని తీసుకెళ్లడానికి వస్తాడు. మావో యూసన్ కి బాయ్ చెప్పి అతనితో వెళ్లిపోతుంది. నెక్స్ట్ యూసన్ ఆర్పెంచ్ కి వెళ్తుంది. బట్ తన కూతుర్ని కలవడానికి ధైర్యం సరిపోక అక్కడే గేట్ దగ్గర నుండి చూసి జాబ్ వెతుకోవడానికి వెళ్లిపోతుంది. ఇంకోవైపు మావో యువన్ తో కలిసి ఒక రెస్టారెంట్ లో ఉంటుంది. నేనిక నా బాస్ దగ్గరికి తిరిగి వెళ్ళను, ఇక మళ్ళీ అలాంటి పనులు చేయనని యువన్ తో చెప్తుంది. అది విన్న యువన్ సిగరెట్ వెలిగించి మావో హ్యాండ్ పైన పెడతాడు. మావో తీసుకున్న ఈ డెసిషన్ కి తను ఎంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిందోనని తెలుసుకోవడానికి యువన్ అలా చేస్తాడు. అయితే మావో చాలా స్ట్రాంగ్ గా నేనింకా అతని దగ్గర వర్క్ చేయనని చెప్తుంది. మావో తీసుకున్న ఈ డెసిషన్ యువన్ కి నచ్చి తనకొక ఫోన్ ఇచ్చి ఇక నుంచి నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, నేను బాస్ కి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తానని చెప్తాడు. యువన్ వెళ్లేటప్పుడు మావో అతన్ని వెనుక నుంచి చాలా ఎమోషనల్ గా గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఎందుకంటే బాస్ చాలా కోపస్తుడని, అతను యువన్ ని చాలా కొడతాడని మావోకి తెలుసు. బట్ యువన్ అదేం పట్టించుకోకుండా మావోకి బాయ్ చెప్పి వెళ్లిపోతాడు. మావో చాలా ఏడ్చుకుంటూ వెళ్తుంది. తను స్టే చేయడానికి ప్లేస్ వెతుకుతుంటుంది. బట్ మావో మాట్లాడలేదు కాబట్టి తనకి ఉండడానికి రూమ్ దొరకదు. ఇక వేరే దారి లేక మావో తన హెయిర్ పిన్ తో పార్కింగ్ లో ఉన్న కార్ డోర్ ఓపెన్ చేసి అందులోనే పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మావో లేవగానే తనని ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకుంటారు. మావో జైల్లో కష్టపడి ఎర్న్ చేసిన మనీ అంతా తీసుకుంటారు. పాపం మావో వాళ్ళని ఏమనలేక జస్ట్ ఏడుస్తూ ఉంటుంది. ఇంకోవైపు యూసన్ కి ఒక హోటల్లో క్లీనర్ జాబ్ దొరుకుతుంది. అలాగే వాళ్ళు ఉండడానికి తనకొక చిన్న రూమ్ కూడా
కూడా ఇస్తారు. అయితే తన శాలరీ చాలా తక్కువ అయినా కూడా ఎలాగోలాగా మెయింటైన్ చేస్తుంది. ఒక రోజు ఆ హోటల్లో ఉన్న ఒక గెస్ట్ ఎక్స్పెన్సివ్ వాచ్ పోవడంతో స్టాఫ్స్ రూమ్స్ లలో వెతుకుతుంటారు. యూసన్ రూమ్ ని కూడా చెక్ చేస్తున్నప్పుడు యూసన్ బ్యాగ్ లో జైల్ కి సంబంధించిన పేపర్స్ కనిపిస్తాయి. ఆ పేపర్స్ ని చూడగానే హోటల్ ఓనర్ కి అనుమానం వస్తుంది. ఈమె జైలు నుండి వచ్చింది, ఖచ్చితంగా ఈమెని వాచ్ కొట్టేసి ఉంటుందని అంటారు. అందరూ కలిసి యూసన్ ని చాలా ఇన్సల్ట్ చేసి వాచ్ అలాగే మనీ ఇవ్వమని అడుగుతారు. జస్ట్ అప్పుడే అతనికి వాళ్ళ ఇంటి నుంచి కాల్ వస్తుంది. అసలు విషయం ఏంటంటే అతను తన వాచ్ ని వాళ్ళ ఇంట్లోనే మర్చిపోయి వస్తాడు. నిజం తెలిసాక వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. బట్ యూసన్ వాళ్ళని ఆపి సారీ చెప్పమని అడుగుతుంది. అలా తన జాబ్ కూడా పోతుంది. నెక్స్ట్ యూసన్ చాలా సేపు తిరిగి అలసిపోయి స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ మావో అడుక్కుంటూ ఉండడం చూసి షాక్ అవుతుంది. తన దగ్గరికి వెళ్లి సైన్ చేస్తూ ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. అప్పుడు మావో సైన్ చేస్తూ చెప్తుంది, నా మనీ ఎవరో కొట్టేశారు, తినడానికి ఉండడానికి కూడా మనీ లేవు, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తుంది. దాంతో యూసన్ చాలా తక్కువ అమౌంట్ కి రూమ్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు, మన ఇద్దరం కలిసి అక్కడే ఉందామని అంటుంది. నెక్స్ట్ ఇద్దరు అక్కడికి వెళ్లి చూస్తే ఆ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా చాలా డర్టీగా ఉంటుంది. పడుకోవడానికి బెడ్ కూడా ఉండదు. బట్ అది చాలా తక్కువ అమౌంట్ కి వస్తుంది కాబట్టి ఆ రూమ్ లోనే ఉండాలని డిసైడ్ అవుతారు. ప్రెసెంట్ యూసన్ దగ్గర మనీ లేవు కాబట్టి మావో ఎర్న్ చేసిన మనీతోనే ఆ రూమ్ రెంట్ కట్టేస్తారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి చాలా కష్టపడి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఒకసారి చెత్త ఎరడం, ఇంకోసారి చేపలు పట్టడం లాంటి పనులు చేస్తూ మనీ ఎర్న్ చేస్తుంటారు. అలా వాళ్ళ డేస్ గడిచిపోతుంటాయి. ఒక రోజు యూసన్ మావోని తీసుకొని క్లినిక్ కి వెళ్తుంది. ఎందుకంటే మావో లిప్స్ చాలా దారుణంగా వాచిపోతాయి. ఏమైందని డాక్టర్ అడగడంతో యూసన్ ఒక కాస్మెటిక్ కంపెనీ వాళ్ళు తన మీద ప్రోడక్ట్ ట్రయల్స్ చేసి దానికి వాళ్ళు తనకి మనీ ఇచ్చారు. బట్ అది ఫేక్ కంపెనీ అవడంతో మావోకి ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసినందుకు తనకిలా ఎలర్జీ వచ్చిందని చెప్తుంది. ఇక డాక్టర్ తనకి మెడిసిన్ ఇస్తుంది. ఒక రోజు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇలా చిన్న చిన్న పనులు చేస్తే మనం ఎప్పటికీ ఎక్కువ మనీ సంపాదించలేమని, అలాగే యూసన్ నేను నా కూతుర్ని కూడా తిరిగి తెచ్చుకోలేనని అంటుంది. అందుకని ఆ నెక్స్ట్ డే వాళ్ళిద్దరు పోలీసుల యూనిఫామ్ ని రెంట్ కి తీసుకొని ఒక ప్లేస్ కి వెళ్తారు. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టిన పిల్లల్ని ఇల్లీగల్ గా రవాణా చేసే ఆవిడ ఇంటిని వెతుక్కుంటూ వెళ్తారు. చాలాసేపు వెతికిన తర్వాత ఆ స్మగ్లర్ ఇల్లు దొరుకుతుంది. లోపలికి వెళ్లి చూస్తే ఆవిడ అమ్మమ్మ హెల్త్ కండిషన్ చాలా దారుణంగా ఉంటుంది. చాలా డేస్ నుంచి తను సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు. బట్ ఆ స్మగ్లర్ మాత్రం జైల్లో తను చాలా రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చానని చెప్పి మిగతా వాళ్ళందరినీ చాలా తక్కువగా చూసేది. తన గురించి చాలా గ్రేట్ గా చెప్పుకునేది. అందుకని యూసన్ మావో కలిసి ఆ స్మగ్లర్ ఇంట్లో కొంత మనీని కొట్టేయాలని ప్లాన్ చేసుకొని పోలీస్ డ్రెస్ వేసుకొని వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళాకే వాళ్ళకి తెలుస్తుంది ఆ స్మగ్లర్ ఫ్యామిలీ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో. ఇక వాళ్ళు చాలా ఫీల్ అవుతూ అక్కడి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మావో మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం, పాపం వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పి తన జేబులో నుంచి కొంత మనీ తీసి యూసన్ కి ఇచ్చి ఆ ముసలావిడకి ఇచ్చిరమ్మని చెప్తుంది. యూసన్ లోపలికి వెళ్లేటప్పుడు అందులో నుంచి హాఫ్ అమౌంట్ తీసుకొని తన జేబులో పెట్టుకుంటుంది. బట్ మళ్ళీ ఆలోచించి మొత్తం మనీని ఆ ముసలావిడకి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళు కొత్త పని వెతుక్కుంటారు. ఒక కొత్త వైన్ బాటిల్ ని మార్కెటింగ్ చేయాలి. అందుకని షైన్ డ్రెస్సెస్ వేసుకొని ఇద్దరు రోడ్ పైన వైన్ బాటిల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు. వాళ్ళ వర్క్ అయిపోగానే మనీ తీసుకోవడానికి షాప్ ఓనర్ దగ్గరికి వెళ్తారు. ఓనర్ యూసన్ కి మనీ ఇస్తాడు. బట్ మావోకి మాత్రం మనీ ఇవ్వనని చెప్తాడు. ఎందుకంటే మావో మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి తనకి మాత్రం మనీ ఇవ్వలేనని చెప్తాడు. బట్ అతను మెల్లిగా యూసన్ తో ఒక నైట్ అతనితో స్పెండ్ చేస్తే మావో మనీ కూడా ఇచ్చేస్తానని చెప్తాడు. దాంతో యూసన్ మావోని బయటికి పంపించి అతనితో వెళ్తుంది. మావోకి ఏదో తేడాగా అనిపించి మళ్ళీ లోపలికి వెళ్లి చూస్తుంది. అక్కడ జరుగుతుంది చూసి చాలా కోపంతో ఓనర్ ని చాలా కొడుతుంది. చాలా సేపటి తర్వాత ఇద్దరు ఎలాగో అక్కడ నుండి తప్పించుకొని పారిపోతారు. చాలా దూరం వెళ్లిన తర్వాత మావో మీద యూసన్ అరుస్తుంది. ఎందుకంటే మావో మనీని తను తీసుకురాలేకపోయింది. అలాగే యూసన్ మనీ కూడా అక్కడే పోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆ మనీ కోసం వెళ్ళలేరు కాబట్టి మావోపై అరుస్తుంటుంది. దానితో మావో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. యూసన్ ఇంటికి తిరిగి వెళ్లిపోతుంది. అప్పుడే బయట చాలా వర్షం పడుతుండడం చూసి యూసన్ మావో ఒక్కతే ఎక్కడ తిరుగుతుందో ఏం చేస్తుందో అని తన గురించి చాలా టెన్షన్ పడి ఫీల్ అవుతుంది. వెంటనే యూసన్ అంబ్రెల్లా తీసుకొని మావోని వెతుక్కుంటూ వెళ్తుంది. కాసేపటికి యూసన్ కి మావో కనిపిస్తుంది. తను షాప్ లో ఏదో కొనుక్కొని బయటికి వస్తుంది. వెంటనే యూసన్ మావో వెనకాల వెళ్లి తనకి అంబ్రెల్లా పడుతుంది. ఇక ఇద్దరు
వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వస్తారు. యాక్చువల్ గా మావో యూసన్ కోసం సిగరెట్లు అలాగే తనకిష్టమైన బీర్ తీసుకురావడానికి వెళ్ళింది. అది చూసి యూసన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావోకి యూసన్ ఒక అక్క లాంటిది. అందుకని యూసన్ తనని తిట్టినా కూడా మావో పట్టించుకోదు. కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరూ స్టేషన్ దగ్గర ఎయిడ్స్ పేషెంట్స్ కోసమని చెప్పి ఫేక్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ పెట్టుకొని మనీ కలెక్ట్ చేస్తుంటారు. అయితే ఒక అమ్మాయి మావోని గుర్తుపడుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి అదే అమ్మాయి మావో డెఫ్ గర్ల్ అని చెప్పి తనకి కొంత మనీ ఇచ్చి హెల్ప్ చేస్తుంది. బట్ ఈసారి మావోని అలా చూసి తనతో గొడవ పడుతుంది. అప్పుడే యూసన్ అక్కడికి వచ్చి వెంటనే మావోని అక్కడ నుండి తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంది. బట్ ఆ అమ్మాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి చెప్పడంతో పోలీసులు వచ్చి ముగ్గురిని తీసుకెళ్తారు. పోలీసులు జైలర్ డీహోంగ్ ని కూడా అక్కడికి పిలిపిస్తారు. డీహోంగ్ కి అక్కడ మావో యూసన్ తో పాటు ఇంకో అమ్మాయి కూడా కనిపిస్తుంది. తన నేమ్ జియో. డీహోంగ్ ముగ్గురిని విడిపించి బయటికి తీసుకొస్తుంది. ఇక డీహోంగ్ వాళ్ళని అడుగుతుంది అసలు మీరేం చేస్తున్నారని. దాంతో యూసన్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏదో అలా బతుకుతున్నామని చెప్తుంది. డీహోంగ్ వాళ్ళకి కొంచెం మనీ ఇస్తుంది. యాక్చువల్ గా డీహోంగ్ వాళ్ళకి ఏదో ఒక మంచి జాబ్ చూసి పెట్టాలని అనుకుంటుంది. ఆ తర్వాత యూసన్ జియోను కూడా తనతో పాటు ఇంటికి తీసుకెళ్తుంది. అప్పుడే మనకి తెలుస్తుంది జియో కూడా జైలు నుంచి రిలీజ్ అయిందని. తను ఇల్లీగల్ గా వస్తువులను అమ్మినందుకు తను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. బట్ ఇప్పుడైతే జియో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ముగ్గురి లైఫ్స్ ఒకేలా ఉన్నాయన్నమాట. బట్ యూసన్ కి మాత్రం ఒక డ్రీమ్ ఉంది. తన కూతుర్ని ఆర్ఫెన్స్ నుంచి తీసుకురావాలని. ఆ నెక్స్ట్ డే డీహోంగ్ వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళ ఇంటికి వస్తుంది. డీహోంగ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తను అక్కడున్న ఫేక్ పోలీస్ యూనిఫామ్ ని చూస్తుంది. అది చూడగానే తనకి చాలా కోపం వస్తుంది. వెంటనే డీహోంగ్ అసలు మీరిద్దరు ఏం పనులు చేస్తున్నారని వాళ్ళపై చాలా సీరియస్ అవుతుంది. అప్పుడు యూసన్ అన్ని విషయాలు తనతో చెప్తుంది. యూసన్ చెప్పిందంతా నిజమో కాదో తెలుసుకోవడానికి డీహోంగ్ ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తుంది. ఆ ముసలావిడ ఇద్దరు పోలీసులు వచ్చి తనకి మనీ ఇచ్చి హెల్ప్ చేసిన విషయం చెప్తుంది. ఆవిడ చెప్పింది విన్నాక డీహోంగ్ వాళ్ళిద్దరూ ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకుని కూల్ గా ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే డీహోంగ్ తన హస్బెండ్ తో కలిసి లాక్స్ ప్రిపేర్ చేసే ఫ్యాక్టరీకి వెళ్తుంది. యూసన్ మావో జియోలకి ఆ ఫ్యాక్టరీలో జాబ్ ఇవ్వండి అని చెప్పి మేనేజర్ తో డీహోంగ్ అంటుంది. బట్ వాళ్ళు ముగ్గురు జైలు నుంచి వచ్చారని తెలిసాక మేనేజర్ వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆ ముగ్గురికి అక్కడ జాబ్ ఇస్తే వాళ్ళ కంపెనీ పరువు పోతుందేమోనని అనుకుంటాడు. అయితే డీహోంగ్ హస్బెండ్ ఆ కంపెనీకి లాయర్ అవ్వడంతో అతను మేనేజర్ ని ఒప్పిస్తాడు. ఇక మేనేజర్ వాళ్ళకి అక్కడ జాబ్ ఇవ్వడానికి కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత యూసన్ ఒక పెద్ద షాపింగ్ మాల్ లో వాళ్ళ కంపెనీ లాక్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. అలాగే మావోని పిలిచి కీ లేకుండా నార్మల్ డోర్ లాక్ ని ఓపెన్ చేయమని చెప్తుంది. మావో చాలా ఈజీగా లాక్ ని ఓపెన్ చేసేస్తుంది. అప్పుడు యూసన్ నార్మల్ డోర్ లాక్ ని దొంగలు చాలా ఈజీగా ఓపెన్ చేస్తారు. బట్ మా కంపెనీ డోర్ లాక్స్ ని ఏ దొంగ కూడా ఓపెన్ చేయలేరని చెప్తుంది. తర్వాత యూసన్ మావోతో వాళ్ళ కంపెనీ లాక్ ఓపెన్ చేయమని చెప్తుంది. బట్ ఆ లాక్ ఓపెన్ అవ్వదు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. వెంటనే వాళ్ళ కంపెనీ లాక్స్ ని చాలా మంది కొంటారు. చూస్తుండగానే అన్ని లాక్స్ అయిపోతాయి. అది వాళ్ళ ఫస్ట్ అచీవ్మెంట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత డీహోంగ్ తన ఇంట్లో వాళ్ళకి చిన్న పార్టీ ఇస్తుంది. అప్పుడే మనకి తెలుస్తోంది డీహోంగ్ కూడా చిన్నప్పుడు ఒక అనాథ అని. ఒక అతనికి డీహోంగ్ చిన్నప్పుడే రోడ్ మీద దొరికితే అతన్ని తీసుకెళ్లి పెంచుకుంటాడు. అందుకనే మావో ఒక అనాథ అని తెలిసినప్పుడు తను వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటుంది. అలా డేస్ గడుస్తుంటాయి. 1 మంత్ తర్వాత మేనేజర్ వాళ్ళకి శాలరీ ఇస్తాడు. వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా ఫస్ట్ టైం మొత్తం అమౌంట్ ని తీసుకుంటారు. యూసన్ మార్కెటింగ్ స్టైల్ మేనేజర్ కి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ కంపెనీ చాలా పాపులర్ అవుతుంది. అందుకని మేనేజర్ ఇప్పుడు వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ ని సోషల్ మీడియాలో కూడా ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో చేసిస్తే మనీ ఇస్తానని చెప్తాడు. వెంటనే యూసన్ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఒప్పుకుంటుంది. బట్ ఇంటికి వచ్చాక మావో తనకి కెమెరా అంటే భయమని నీతో కలిసి వీడియో చేయలేనని చెప్తుంది. మావో అలా అనడంతో యూసన్ చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన కూతుర్ని ఆర్ఫెన్స్ నుంచి తిరిగి తెచ్చుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదని అంటుంది. దాంతో మావో తన శాలరీ మొత్తం యూసన్ కి ఇచ్చేస్తుంది. బట్ ఏదేమైనా నేను మాత్రం కెమెరా ముందుకు రాలేనని చెప్తుంది. దాంతో ఇద్దరి మధ్య చాలా గొడవ అవుతుంది. కోపంతో యూసన్ మావోని చాలా తిడుతుంది. దాంతో మావో సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే యూసన్ తన కూతుర్ని కలవడానికి ఆర్ఫెన్స్ కి వెళ్తుంది.
కేర్ టేకర్తో తన కూతుర్ని తనతో పాటు తీసుకెళ్లడానికి వచ్చానని చెప్తుంది. బట్ కేర్ టేకర్ చెప్పింది విన్నాక యూసన్కి హార్ట్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కేర్ టేకర్ ఏం చెప్తుందంటే నీ కూతుర్ని ఒక ఫారిన్ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకోబోతుందని, నీ కూతురు లైఫ్ చాలా చేంజ్ అవుతుంది, తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళు చాలా రిచ్, నీ కూతుర్ని చాలా బాగా చూసుకుంటారు, అందుకని తొందరపడకుండా ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోమని యూసన్ తో చెప్తుంది. దాంతో యూసన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి ఒక హైట్ ప్లేస్ కి వెళ్తుంది. కింద నుంచి మావో యూసన్ ని చూసి తను సూసైడ్ చేసుకోబోతుందని అనుకుంటుంది. వెంటనే మావో సైన్ లాంగ్వేజ్ లో యూసన్ ని పిలుస్తుంది. బట్ యూసన్ చాలా ఫీల్ అవుతూ తన కూతురు గురించి ఆలోచిస్తూ మావోని చూడదు. మావో తన గురించి చాలా భయపడి సడన్ గా మాట్లాడుతుంది. యూసన్ ని పిలుస్తుంటుంది. మావో మాట్లాడడం చూసి యూసన్ చాలా షాక్ అవుతుంది. తర్వాత మావో తనిలా మాట్లాడకుండా ఎందుకు మూగదానిలా యాక్ట్ చేస్తుందో తన ప్రాబ్లం ఏంటో యూసన్ కి చెప్తుంది. యాక్చువల్ గా మావోకి చిన్నప్పటి నుంచి మాట్లాడడం వచ్చు, బట్ తన పనిచేసే దగ్గర మాట్లాడకూడదని చెప్పేవారు. ఎందుకంటే దొంగతనం చేస్తూ దొరికిపోతే మూగ వాళ్ళకి శిక్ష తక్కువ పడుతుందని తనకి చెప్పారు. అందుకని చిన్నప్పటి నుంచే తనకి ఇలా అలవాటు చేశారు. ఒకవేళ మావో ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ లీడర్ ఆ ముసలాయన తన నోటిపై వేడినీళ్లు పోసేవాడు. అందుకని మెల్లిమెల్లిగా మావో మాట్లాడడం కూడా మర్చిపోయింది. అలాగే తనకి సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడడం అలవాటైపోయింది. మావో చెప్పింది విని యూసన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. తర్వాత యూసన్ కూడా తన స్టోరీని మావోతో చెప్తుంది. ఇదే రైల్వే ట్రాక్ పై నుంచి చాలా సార్లు నేను ఇంటికి వెళ్లి వచ్చేదాన్ని. బట్ ఒక రోజు నా లైఫ్ మీద నాకు విసుకొచ్చి ఇదే ప్లేస్ కు వచ్చి సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. బట్ అప్పుడు కూడా నీలాగే నా కూతురు వచ్చి నన్ను పిలవడంతో నేను ఆ రోజు చనిపోలేకపోయానని చెప్తుంది. అందుకే లైఫ్ పైన విసుకొచ్చిన ప్రతిసారి నేను ఇక్కడికి వస్తానని చెప్తుంది. యూసన్ చెప్పింది విని మావో తనకి ధైర్యం చెప్పి మనకంతా మంచి జరుగుతుందని చెప్పి తనని ఓదారుస్తుంది. ఇక అప్పుడు మావో వీడియో చేయడానికి కూడా ఒప్పుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వీడియో చేస్తుంటారు. ఫైనల్ గా వీడియో మావో ఓల్డ్ బాస్ కి కూడా రీచ్ అవుతుంది. ఆ వీడియోలో మావో డోర్ లాక్స్ ఓపెన్ చేయడం చూసిన బాస్ యూవన్ ని బాగా కొడతాడు. ఎందుకంటే యూవన్ తన బాస్ తో మావోకి వేసిన శిక్ష పొడిగించారని అబద్ధం చెప్తాడు. ఇంకోవైపు మావో యూసన్లు మేనేజర్ దగ్గర వీడియో చేసినందుకు మనీ తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు యూవన్ అక్కడికి వస్తాడు. మావో అతనికి బ్లడ్ రావడం చూసి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది. యూవన్ తనపై చాలా సీరియస్ అవుతూ నువ్వు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోలేదు, వెళ్ళిపోమని చెప్పాను కదా అని అంటాడు. ఇక మావో యూసన్ కి మనీ ఇచ్చి నేను వీడియో చేయకపోవడానికి రీజన్ ఇదే, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు, ఇప్పుడు నేను వెళ్ళాలి, లేదంటే మా బాస్ యూవన్ ని చంపేస్తాడు, ఇక నన్ను వెతకడానికి ట్రై చేయకు, మేబీ ఇదంతా నా తలరాత అని చెప్పి యూసన్ కి బాయ్ చెప్పి మావో యూవన్ తో పాటు వెళ్ళిపోతుంది. బట్ యూసన్ మాత్రం అలాగే సైలెంట్ గా ఉండదు. వెంటనే డీహోంగ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే మావో వాళ్ళ బాస్ చాలా తెలివైనోడు, అతనిపై ఒక్క కేసు కూడా ఉండదు. అందుకని డీహోంగ్ అతన్ని అరెస్ట్ చేయలేకపోతుంది. దాంతో యూసన్ చాలా ఏడుస్తుంది. తన వల్లే మావో వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని, ఒకవేళ నేను తనని వీడియో చేయమని అడగకపోయి ఉంటే మావో ఈరోజు హ్యాపీగా నాతోనే ఉండేదని, ఆ ముసలుడు చేసిన నేరాలకి ప్రూఫ్స్ లేవు కాబట్టి అతన్ని మనం ఏం చేయలేమా, ఇలా అయితే మావో లైఫ్ నాశనం అవుతుందని అంటుంది. డీహోంగ్ తనకి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది. బట్ యూసన్ మాత్రం జియోని తీసుకొని మావోని వెతకడానికి వెళ్తుంది. చాలాసేపు వెతికిన తర్వాత ఫైనల్ గా వాళ్ళకి మావో బాస్ అడ్రస్ దొరుకుతుంది. అతను ఒక ఫనరల్ హోమ్ ని రన్ చేస్తుంటాడు. ఎవరికి డౌట్ రాకుండా దాని పక్కనే అనాథలతో దొంగతనం చేయిస్తుంటాడు. అప్పుడే యూసన్ ని అక్కడ చూసి ఇక్కడికెందుకు వచ్చారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటాడు. బట్ యూసన్ డైరెక్ట్ గా వాళ్ళ బాస్ ముసలాడి దగ్గరికి వెళ్లి మా దగ్గరున్న ఈ మనీ అంతా తీసుకో, బట్ మావోని మాత్రం వదిలేయమని అంటుంది. దాంతో అతను మావోని డెసిషన్ తీసుకోవాలని చెప్తాడు. ఇక మావో యూసన్ తో వెళ్లాలని డిసైడ్ అవుతుంది. వెంటనే ఆ ముసలాయన ఒక పెద్ద రాయి తీసుకొని మావో చేతులపై కొడుతుంటాడు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారం ఎవరైనా దొంగతనం మానేసి అక్కడి నుంచి వెళ్లాలనుకుంటే వాళ్ళ చేతులు పోగొట్టుకొని వెళ్ళాలి. ఆ ముసలాయన నేర్పించిన దాన్ని అక్కడే వదిలేయాలి. అందుకని అతను మావో చేతులని రాయితో కొడుతుంటాడు. ఇక యూసన్ మావో పడుతున్న పెయిన్ ని చూడలేకపోతుంది. వాళ్ళు కలిసిన డేస్ ని గుర్తు చేసుకుంటూ చాలా ఫీల్ అవుతుంది.
చాలా కోపంతో యూసన్ అదే రాయితో ఆ ముసలోడి తల పగలగొడుతుంది. ఈ విషయం తెలిసి వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి యూసన్ ని అరెస్ట్ చేస్తారు. ఇక మావోని ఆ ముసలతన్ని హాస్పిటల్ కి పంపిస్తారు. ఈ విషయం డీహోంగ్ కి తెలిసి వెంటనే హాస్పిటల్ కి వస్తుంది. డాక్టర్ డీహోంగ్ తో చెప్తుంది, ముసలాయనకి చాలా బ్లడ్ పోయింది, అతన్ని కాపాడాలంటే బ్లడ్ అవసరం, బట్ అతని బ్లడ్ గ్రూప్ ఎవరితో మ్యాచ్ అవ్వట్లేదని. అయితే డీహోంగ్ వాళ్ళ జైల్లో ఉన్న ఒక ఖైదీతో అతని బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది. ఆ ఖైదీ ఎవరో కాదు, ఆ స్మగ్లర్ ఆవిడే. బట్ ఆవిడ మాత్రం బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకోదు, ఎందుకంటే ఆవిడకి యూసన్ కి హెల్ప్ చేయడం ఇష్టం ఉండదు. ఒకవేళ ఆ ముసలైన చనిపోతే యూసన్ కి జీవిత ఖైదు శిక్ష పడుతుందని ఆవిడకి తెలుసు. ఇక డీహోంగ్ ఆవిడ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి వీడియో కాల్ చేసి ఆవిడతో చెప్తుంది, యూసన్ మావోలిద్దరూ తన అమ్మమ్మ తాతయ్యలకి ఎలా హెల్ప్ చేశారు. అలాగే వీడియో కాల్లో వాళ్ళిద్దరు తన మనవరాలతో మాట్లాడతారు. వాళ్ళిద్దరికి సహాయం చేసే అవకాశం నీకొస్తే ఖచ్చితంగా చేయమని చెప్తారు. వాళ్ళు చెప్పింది విన్నాక ఆవిడ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. వెంటనే బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ 2 years తర్వాత చూపిస్తారు. ఆ రోజు యూసన్ జైలు నుంచి రిలీజ్ అవుతుంది. మావో తనని తీసుకెళ్లడానికి వస్తుంది. డైరెక్ట్ గా ఒక ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఒక చిన్న పాప వెల్కమ్ బోర్డు పట్టుకొని యూసన్ కోసం ఎదురు చూస్తుంటుంది. ఆ పాప ఎవరో కాదు, యూసన్ కూతురే. యాక్చువల్ గా 2 years బ్యాక్ ఆ ముసలైన బ్రతుకుతాడు. బట్ మావో అతనికి వ్యతిరేకంగా అన్ని ప్రూఫ్స్ చూపించడంతో అతనికి జైలు శిక్ష పడుతుంది. అలాగే మావోకి గవర్నమెంట్ చాలా మనీ ఇస్తుంది అతన్ని పోలీసులకి ప్రూఫ్స్ తో పట్టించినందుకు. ఇక ఆ మనీతో మావో యూసన్ కూతుర్ని ఆర్ఫెన్స్ నుంచి తీసుకొస్తుంది. అలాగే ఆ పాప చెవులకి ట్రీట్మెంట్ కూడా చేపిస్తుంది. బట్ తను ఇప్పటికీ కూడా సరిగ్గా మాట్లాడలేకపోతుంది. ఇంకా సైన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతుంటుంది. యూసన్ తన కూతుర్ని చూసి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. మెల్లిమెల్లిగా నీకు మాట్లాడడం నేర్పిస్తానని అంటుంది. యూసన్ కోసం బ్లడ్ ఇచ్చి హెల్ప్ చేసిన ఆవిడ కూడా అక్కడే ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి డీహోంగ్ జియో కూడా అక్కడికి వస్తారు. అయితే వాళ్ళు నలుగురు కలిసి ఇప్పుడు ఒక గ్యారేజ్ ని రన్ చేస్తుంటారు. వాళ్ళు అన్ని ఇల్లీగల్ పనులు మానేసి నిజాయితీగా బ్రతకాలని అనుకుంటారు. దీనితో ఈ స్టోరీ ఇలా హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ గ్రోత్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.